చూపించలేదా? చూడండి అమ్మా, గూగుల్లోకి ఎంటర్ అవ్వండి. ఆల్రెడీ స్టెప్స్ అన్నీ నోట్స్లో పెట్టాను క్లియర్గా, ఇవాళ పంపిస్తాను. న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. గూగుల్లో ఇలా ప్లస్ క్లిక్ చేసి నువ్వు ఇంకోటి కొత్తది ఓపెన్ చేస్తున్నావు అంటే ట్యాబ్ అంటారు దాన్ని. న్యూ ట్యాబ్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ న్యూ ట్యాబ్లో పైథాన్ డౌన్లోడ్, చూడు python.org అని ఉందా? ఇది పైథాన్ వాడిది ఓన్ వెబ్సైట్ అనమాట. డౌన్లోడ్ పైథాన్ క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ని క్లిక్ చేస్తున్నా. చాలామంది లింక్స్ ప్రొవైడ్ చేశారు పైథాన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి. మెయిన్దే తీసుకుంటున్నా నేను, ఫస్ట్ ఉన్నదే తీసేసుకున్నా. python.org అని ఉంటుంది చూడండి. డౌన్లోడ్ పైథాన్ అని క్లిక్ చేస్తున్నాను. మనం నిన్న దీన్ని డౌన్లోడ్ చేసాం కదా ఇన్స్టాల్ మేనేజర్, దాని బదులు ఇది తీసుకోండి స్టాండ్ అలోన్. లేదా డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? రికార్డ్ చేస్తున్నాను ఇది. డౌన్లోడ్స్ అనే ఆప్షన్లో ఇక్కడ ఉంది చూడు, 3.14.4 లేటెస్ట్ వర్షన్ అనమాట. దీన్నే డౌన్లోడ్ చేయి. అలా యారో మార్క్ ఇక్కడ కనిపిస్తుంది ఆ కార్నర్లో రైట్ సైడ్ పైన. డౌన్లోడ్ అవుతుంది. అయిపోయింది, డన్. క్లిక్ చేస్తున్నాను దాని మీద, ఓపెన్ చేస్తున్నా. ఇదిగో, నిన్న మనం పైథాన్ మేనేజర్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు చూడు .exe అని ఉండాలి లాస్ట్లో ఎక్స్టెన్షన్, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, దీని మీద డబల్ క్లిక్ ఇవ్వము. అసలు ముందు నా కంప్యూటర్లో పైథాన్ ఉందో లేదో చెక్ చేయాలి. ముందు ఉందో లేదో చెక్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. రాసుకోండి. విండోస్ బటన్ క్లిక్ చేసి ఆర్ అని ఇస్తే చూడండి ఇక్కడ రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రాయండి. ఈ రన్ అనే ఈ విండోని ఓపెన్ చేయాలంటే షార్ట్కట్కి ఏమి ఇవ్వాలి? విండోస్, కీబోర్డ్లో విండోస్ బటన్ ఉందా? విండోస్ ప్లస్ ఆర్, విండోస్ ప్లస్ ఆర్ అని ఇస్తే ఈ రన్ అనే ఈ చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఏమి ఇవ్వాలి? అదిగో నోట్స్ అక్కడ ఉంది. నువ్వు పైనుంచి ఏం కిందకి దిగి రాలేదు ప్రణూత్న. రాసుకుంటారా? విండోస్ ప్లస్ ఆర్ అని ఇస్తే ఈ చిన్నది ఓపెన్ అవుతుంది. విండోస్ బటన్ కీబోర్డ్లో ఉంటుంది. కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో ఉంది చూడండి అమ్మ కీబోర్డ్లో, కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ ఆర్ దగ్గర సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేసి ఓకే క్లిక్ చేయి. షార్ట్కట్లో రాయండి సిఎండి యారో మార్క్ ఓకే, అలా పెట్టుకోండి. ఈజీ. సిఎండి యారో మార్క్ పెట్టి ఓకే అలవాటు చేసుకోండి అలా రన్నింగ్ నోట్స్ రాయడం. ఓకే బటన్ క్లిక్ చేయనా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు దీన్ని ఏమంటారు? ఇలా బ్లాక్ కలర్ స్క్రీన్ ఏవైతే కనిపిస్తుందో దీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఇక్కడ నువ్వు .py అని కానీ py అని కానీ ఇవ్వు. ఎర్రర్ వచ్చింది చూడు, py పైథాన్ కదా, py అని ఇస్తే ఏమొస్తుంది? ఫెయిల్డ్ టు లాంచ్ అని వచ్చిందా? పైథాన్ 3.13t.exe ఫైల్ అసలు అలాంటిది లేదంటుంది. .py అని ఇవ్వు. తీసుకోవట్లేదు. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిపోయిందిలే. విజువల్ స్టూడియో కోడ్ వద్దు మనకి.
కావు, సింపుల్గా పీవై అనే ఇవ్వండి. పీవై అని ఇచ్చామనుకో ఆ కమాండ్ ప్రాంప్ట్లో రాసుకోండి, ఇలా ఇవ్వాలని రాసుకోండి, గుర్తుండదు ఏమి. మీరు ఇప్పుడు ఏం తీయరు, లాస్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడో కాలేజీలో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అప్పుడే ఈ బుక్స్ అన్నీ దులుపుతారు. మీరు అంత త్వరగా రోజు ప్రాక్టీస్ చేయరు మీరు, ఓకేనా? నాకు నమ్మకం లేదు దొరా మీ మీద. పీవై అని ఇస్తే ఇలా ఫెయిల్డ్ అని వచ్చింది అంటే మన సిస్టంలో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి లేదు, ఓకేనా? అసలు ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి అంటే ఏమి ఇవ్వాలి? విండోస్ ప్లస్ ఆర్. విండోస్ ప్లస్ ఆర్ అని ఇస్తే ఏం ఓపెన్ అవుతుంది? ఓకే. రన్లో సిఎండి అని ఇస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. రన్లో సిఎండి అని ఇస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ అని రాసుకో. వైష్ణవి అర్థమవుతుందమ్మా? వైష్ణవి ఓకేనా? విండోస్ బటన్ ఆర్ అని ఇస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్లో ఏమి ఇవ్వాలని చెప్పా నేను? రన్ ఓపెన్ అవుతుంది. సారీ, విండోస్ ఆర్ అని ఇస్తే రన్ ఓపెన్ అవుతుంది. రన్లో సిఎండి అని ఇవ్వు అన్నాను. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇదే కమాండ్ ప్రాంప్ట్ అంటే. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశారుగా ఇంకోటి ఓపెన్ అయింది. ఓకే బటన్ క్లిక్ చేసావు మధ్యలో, చూసారా అబ్జర్వ్ చేశారా? మీరు ఎలా రాస్తారంటే దాన్ని అలా యారో మార్క్స్ ఇచ్చేసి రాయండి. నోట్స్ క్లియర్గా ఉన్నది పంపిస్తాను, కానీ రన్నింగ్ నోట్స్ రాస్తేనే కొంచెం మైండ్లోకి ఎక్కిద్ది. తేజిత్ ఉన్నావా? ఎస్ మ్యామ్. స్కూల్ అయిపోయిందా? ఎస్ మ్యామ్. సెలవులా? రేపటి నుంచి అవ్వాలి మ్యామ్. రేపు ఉందా స్కూలు? లేదు మ్యామ్. టు ఓపెన్ రన్ ఏం క్లిక్ చేయాలి? విండోస్ బటన్ ప్లస్ ఆర్. విండోస్ బటన్ ప్లస్ ఆర్ ఇవ్వాలి. ఇదిగో ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాపీ అవ్వదా? సరే తీసేలే, ఆల్రెడీ నేను నోట్స్ పంపిస్తాలే. ఈ విండోలో ఏమి ఇవ్వాలంటున్నానా? రన్ అనే విండోలో సిఎండి అని టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి. సిఎండి అని టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇలా యారో మార్క్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే అని క్లిక్ చేసినాక మనకు ఒక చిన్న విండో ఓపెన్ అయింది. యూజర్స్ డెల్ అని ఉంది. అక్కడ ఏమని ఇచ్చాను? పీవై అని ఇచ్చాను. పీవై అని ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఫెయిల్డ్ అని వచ్చింది. ఫెయిల్డ్ అని వస్తే పైథాన్ అనే సాఫ్ట్వేర్ నా సిస్టంలో ఇన్స్టాల్ చేసి లేదు. చెక్ చేసుకోండి ఎప్పుడైనా. సరే, ఎస్ డూ యూ వాంట్ టు క్యాన్సిల్? ఎస్, ఇవేం వద్దు మనకి. ఏది నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశానా నేను? ఇన్స్టాల్ డౌన్లోడ్స్లోకి వెళ్దాం. డౌన్లోడ్స్ నేను ఇందాక ఇన్స్టాల్ చేసింది, డౌన్లోడ్ చేసింది. అమ్మో, డౌన్లోడ్కి ఇన్స్టలేషన్కి చాలా తేడా ఉంది మైండ్లో. డౌన్లోడ్ అంటే బ్రౌజర్లో నువ్వు టైప్ చేసింది నీ సిస్టంలోకి వచ్చి కూర్చుంది, డౌన్లోడ్ అయి కూర్చుంది, మన సిస్టంలోకి వచ్చింది అది, ఆ ఫోల్డర్. మన సిస్టంలో ఉన్న ఆ ఫోల్డర్ని నువ్వు డబల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. డౌన్లోడ్ చేయడం వేరు, ఇన్స్టాల్ చేయడం వేరు, ఓకేనా? డ్రెస్ తెచ్చుకున్నావు, కొనుక్కొని వచ్చావు,
ఓకేనా, షాప్లో ఉన్న డ్రెస్ ఇప్పుడు మన ఇంటికి వచ్చింది. ఓకేనా, దాని తర్వాత వేసుకొని తిరుగుతావా లేదా? సోనే ఇన్స్టాల్ చేయడం వేరు, డౌన్లోడ్ చేయడం వేరు. డౌన్లోడ్ చేయడం అంటే తీసుకొచ్చి మన సిస్టంలో పెట్టుకున్నాం. డౌన్లోడ్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేయాలి. డౌన్లోడ్ చేసిన దాన్ని నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తేనే నేను పైథాన్ సాఫ్ట్వేర్ ఎడిటర్లో ప్రోగ్రామ్స్ చేయగలుగుతా. పైథాన్ ఎడిటర్లో ప్రోగ్రామ్స్ చేయగలుగుతా. చాలామంది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తానే అంటారు. రేపు ఫోన్ వస్తుంది నాకు అనమాట మీ దగ్గర నుంచి, నేను డౌన్లోడ్ చేశాను మేడం, అయినా నాకు పీవై అని టైప్ చేస్తుంటే ఫెయిల్ అని వచ్చింది అని అంటారు. ఓకేనా, నువ్వు డౌన్లోడ్ చేస్తే ఎక్కడో పైథాన్ సాఫ్ట్వేర్ పైథాన్ ఆర్గనైజర్ దగ్గర ఉందంట, వెబ్లో ఎక్కడో ఉంది. ఇదిగో ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉంది పైథాన్ ఆర్గనైజర్. ఈ వెబ్సైట్లో ఉంది యాక్చువల్గా. అది వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది నా కంప్యూటర్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? డౌన్లోడ్ చేయాలి ఫస్ట్. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడికి డౌన్లోడ్ అయింది? డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది. ఏదది? ఇదిగో డౌన్లోడ్స్. ఇదిగో ఇక్కడ ఉంది. నిన్న కూడా డౌన్లోడ్ చేశాను, ఇవాళ డౌన్లోడ్ చేశానా? ఇందాకే. దీన్ని డబుల్ క్లిక్ చేయబ్బా, ఇన్స్టాల్ అయిపోద్ది. ఏం చేయాలి? రాసుకోవా ప్లీజ్? ఓ కుంకుమ బర్ని తెచ్చుకుంటాను, బొట్టు పెట్టి చెప్తాను, రాసుకోండి అని. ఇలా ఉంటుంది. పైథాన్ -3.14.4 -AMD64 అలా ఉండాలి. నిన్న కూడా నేను డౌన్లోడ్ చేశా, కానీ నిన్న పైథాన్ మేనేజర్ ఇన్స్టాలర్ని, దాని సింబల్ కూడా చూడు ఇలాగా ఎల్లో కలర్ బాక్స్ లాగా ఉంది. ఇవాళ సింబల్ చూడు ఎలాగుందో, చిన్న కంప్యూటర్ సింబల్ వచ్చింది, దానికి ఒక యారో మార్క్ ఉంది. ఇదిగో పైథాన్ ఓడి ఐకాన్, అది బ్లూ కలరు ఎల్లో కలర్ సింబల్ వస్తుంది. అలా ఉండాలి ఐకాన్. చెప్తుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు, కానీ రియల్గా సిస్టమ్ ఆన్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయమంటే బెబ్బే అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే క్లియర్గా రాసుకోండి అంటున్నా. ఈ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయి. డౌన్లోడ్స్లోకి వెళ్తే డౌన్లోడ్ అయి ఉంటుంది. అక్కడ ఈ ఐకాన్ మీద డబల్ క్లిక్ చెయ్యాలి. రాసుకోండి, డబల్ క్లిక్. ఎప్పుడైతే డబల్ క్లిక్ చేశానో ఒక చిన్న విండో ఓపెన్ అయింది, చూసావా? ఓపెన్ అయిందా? దీంట్లో ఇది కంపల్సరీగా క్లిక్ చేయండి. చెక్ బాక్స్ని టిక్ పెడుతున్నావే, దాన్ని చెక్ బాక్స్ అంటారు. ఆ చెక్ బాక్స్ని ఖచ్చితంగా చేయాలి. పాత్ సెట్టింగ్ అంటారు. ఖచ్చితంగా చేయాలి, లేకపోతే పైథాన్ ప్రోగ్రామ్స్ నీకు అన్ని చోట్ల రన్ అవ్వదు. నీ సిస్టంలో ఎక్కడైనా సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఎక్కడైనా రాయాలి, ఎక్కడైనా రన్ చేయాలంటే ఇది ఖచ్చితంగా టిక్ చేయాలి. ఓకేనా? టిక్ చేసి ఇన్స్టాల్ నవ్వు పెట్టేద్దామా? కస్టమైజ్ ఇన్స్టలేషన్ పెడదామా? కస్టమైజ్ ఇన్స్టలేషన్ పెడదాం. కస్టమైజ్ ఇవన్నీ టిక్ చేసి ఉంచు. కొంతమందికి టిక్ అయి ఉండదు, కొంతమందికి టిక్ అయి ఉంటుంది. బ్యాక్ నొక్కా, ఇన్స్టాల్ నవ్వా, ఇన్స్టాల్ అయిపోయి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్యాన్సిల్? ఎస్. మా అమ్మాయికి ఏదో డౌట్ వచ్చిందని వెనక్కి వెళ్ళాను. నీకు స్టెప్ బై స్టెప్ చూపించాలి కాబట్టి కస్టమైజే తీసుకుంటా నేను. ఇన్స్టాల్ నౌ, కస్టమైజ్ రెండు ఉన్నాయి. దీంట్లో కస్టమైజే తీసుకుందాం, కానీ ముందు ఈ చిన్న టాస్క్ మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు కస్టమైజ్ అన్నీ టిక్ పెట్టుండాలి ఇక్కడ బ్లూ కలర్లో. అక్కర్లా. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చింది చూడు, ఇన్స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్ పెట్టే అని. ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో కూడా చూపిస్తుంది చూడు నా కంప్యూటర్లో. ఇందాక డౌన్లోడ్ చేసింది డౌన్లోడ్స్లో ఉంది కదా, డౌన్లోడ్ చేసిన దాన్ని డబల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంట? సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, అక్కడ పైథాన్ 3.1 అనే ఫోల్డర్తో అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ అవుతుందంట. ఓకేనా?
ఓకే, దాన్ని ఏం మార్చొద్దులే. ఇన్స్టాల్. ఇదిగో బాహుబలి షీల్డ్ క్లిక్ చేయి. వెరిఫైడ్ పబ్లిషర్ డూ వాంట్ ఎస్ అని కొట్టు. ఏదొచ్చినా ఎస్ అని కొట్టే. అదిగో ఇన్స్టాల్ అవుతుంది. రచన ఉన్నావా? నా వాయిస్ వినిపిస్తుందా? ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టుంది. ఏమేమి ఇన్స్టాల్ అవుతున్నాయో కూడా కనిపిస్తుంది. లైబ్రరీ అంట, స్టాండర్డ్ లైబ్రరీస్ ఇన్స్టాల్ అవుతున్నాయంట, కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇన్స్టాల్ అయ్యేవి కూడా. 64 బిట్ మనం సెలెక్ట్ చేసింది. అసలు పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఏమేమి వస్తాయో తెలుసా? నా కంప్యూటర్లో పైథాన్ లైబ్రరీ ఒకటి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ కావాలండి. ఎందుకో తెలుసా? ఈ కనిపెట్టిన ఆయన ఎవరు? రోసం. పైథాన్ ఇన్వెంట్ చేసిన ఆయన రోసం. ఆయన మన కోసం కొన్ని ప్రీ డిఫైన్డ్ కనిపెట్టి ఉంచాడు ప్రింట్ చేయడానికి. ప్రింట్ ఫంక్షన్ వాడామా ఇన్ని రోజులు? ఆ ప్రింట్ ఫంక్షన్ని ఆయనే కనిపెట్టి ఆ ఫంక్షన్ని లైబ్రరీలో పెట్టాడు. ఓకేనా? అలాగే రీడ్ చేయడానికి ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అలా చాలా ఉన్నాయి, వందల కొద్ది ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మన కోసం లైబ్రరీలో పెట్టాడు. ఆ లైబ్రరీ ఇన్స్టాల్ అయిపోద్ది ఇప్పుడు మనకి. మీకు ప్రతి కాలేజీలోనూ అబ్జర్వ్ చేయండి, లైబ్రరీస్ ఉంటాయా? ఇంటర్ లోపొద్దు, ఇంటర్ తర్వాత వెళ్దాం. ఓకేనా? స్కూల్స్లో కూడా లైబ్రరీస్ ఉన్నట్టే ఉంటుంది కానీ లోపలికి అలౌ చేయట్లేదు. కాలేజెస్లో అసలు లేదా? వీళ్ళకి ఉంటుంది కానీ లోపలికి ఏమి ఉండదు పెద్దగా. ఎలా అలా ఉన్నట్టు ఉంటుంది కానీ ఉండదు. లైబ్రరీ ఖచ్చితంగా ఉంటాయి కదా. ఓకే, అలాగే పైథాన్ ఇన్స్టాల్ చేస్తే పైథాన్ లైబ్రరీ వస్తుంది. జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే జావా లైబ్రరీ వస్తుంది. నువ్వు సి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే సి లైబ్రరీస్ అన్నీ వస్తాయి. లైబ్రరీస్ ఆ లైబ్రరీలో ఏముంటుందంటే వాళ్ళు కొన్ని ప్రీ డిఫైన్ మన కోసం ఇన్వెంట్ చేసినవి ఉన్నాయి. అవన్నీ ఆ లైబ్రరీలో పెట్టి ఉంచుతారు. మనం కావాల్సినప్పుడు మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ప్రోగ్రామ్ రాయడానికి ఒక ఎడిటర్ కావాలి. రోజు ప్రోగ్రామ్స్ టైప్ చేయాలిగా పైథాన్లో. ప్రోగ్రామ్స్ని టైప్ చేయడానికి నాకు ఒక చిన్న ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ కూడా ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోద్ది టైప్ చేయడానికి. అండ్ మన ప్రోగ్రామ్స్ని రన్ చేసేది ఎవరు? పైథాన్ ఇంటర్ప్రెటరేనా? ఇంటర్ప్రెటరే కదా. ఆ ఇంటర్ప్రెటర్ అనేది ట్రాన్స్లేటర్ అన్నానా? అది కూడా ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోద్ది అక్కడ. అలా మనం పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ 2-3 మినిట్స్లో ఏం జరుగుతుందంటే అన్నీ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి మన సిస్టంలో. మనకి ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి కాల్ చేసుకోవడమే. నీకు లైబ్రరీ కావాలంటే లైబ్రరీ, రన్ చేయాలంటే ఇంటర్ప్రెటర్ని పిలవచ్చు. ఇప్పుడు అన్నీ నా సిస్టంలో ఉంటాయి, వచ్చేస్తున్నాయి. అదిగో చివరికి వచ్చాం. దాంట్లో ఉన్నవని నన్ను అడక్కే. బైక్ డ్రైవ్ చేస్తున్నావు కదా, ఎంతవరకు నేర్చుకుంటావు చెప్పు? బ్రేక్ నొక్కడం ఎలాగా, రైస్ చేయడం ఎలాగా, అవునా కాదా? ఎలా కూర్చోవాలి, ఒకవేళ పెట్రోల్ అయిపోతే ఆ కీ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా, అవే కొన్నే నేర్చుకుంటాం. అంత చాలు, మనకి ఎక్కువ వద్దు. మేడం ఇలా బ్రేక్ నొక్కంగానే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది మేడం? డబ్బా అంతా ఓపెన్ చేసి చూపించినా లోపల అలా వైర్ వెళ్ళి అలా స్ట్రక్ చేసేసింది. అవన్నీ ఎందుకు అబ్బా మనకు అవసరంలా. ఇన్స్టాల్ చేస్తే కొన్ని ఇన్స్టాల్ అవుతాయని చెప్పాను అవి చాలే. లైబ్రరీ, పైథాన్ ఇంటర్ప్రెటర్, పైథాన్ ప్రోగ్రామ్స్ చేయడానికి నీకు ఎడిటర్ కావాలి. ఆ 3 గుర్తుపెట్టుకో, చాలా ఎక్కువ వద్దు. ఏంటబ్బా ఇంత టైం తీసుకుంటుంది? నేను కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా టిక్ చేశాను ఇందాక. అసలు ఆప్షన్స్ టిక్ చేయకపోతే మన కోర్ పైథాన్కి ఆ కొన్ని చాలు వాడిచ్చినవి ఊరికినే. నాకు ఇప్పుడు అడ్వాన్స్ పైథాన్ కూడా చెప్పాలి వేరే బ్యాచ్ వాళ్ళకి, అక్కడ యూజ్ అవుతుందని ఇన్స్టాల్ చేస్తాను.
రచన వచ్చావా? అన్మ్యూట్ చేసి మాట్లాడవా ఒకసారి? చెప్పండి మ్యామ్. అమ్మాయ్యా ఉన్నావా? ఏమో క్లాస్ ఇక్కడ పెట్టేసి సీరియల్ చూడడానికి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. లేదు లేదు మ్యామ్, వింటున్నా. ఇవాళ కూడా కొంచెం బోర్ కొట్టచ్చు నీకు, రేపటి నుంచి ఓకే. ఇన్స్టాల్ ఓకే అయిపోయింది. మ్యామ్. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందా మనకి? వచ్చింది. క్లోజ్ Yes, చేసేద్దాం. ఇన్స్టాల్ అయిపోయింది. పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందంట చూడండి ఒకసారి. సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్, ఇదిగో ప్రోగ్రామ్ ఫైల్స్లో పైథాన్ 314 అనే ఫోల్డర్ ఇందాక ఇదిగో క్రియేట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే క్రియేట్ చూడు, 7:27కి క్రియేట్ అయింది, డేటు టైంతో సహా. ఇదే 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 ఈ ఫోల్డర్ ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లోనే మనకు కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి. డిఎల్ఎల్ అని ఉన్నవన్నీ లైబ్రరీసే. అమ్మో, నేను ఇది ఓపెన్ చేశాను అనుకో, ఇప్పుడు అబ్బాయి ఒక్కొక్కటి అడుగుతాడు నన్ను. ఇక్కడ నవదీప్ ఉన్నాడు. నా సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేయాలి. ఆల్రెడీ ఇది ఇందాక ఓపెన్ చేసిన కమాండ్ ప్రాంప్ట్ కదా, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నది మాత్రం యూస్ చెయ్యొద్దు. నువ్వు ఇన్స్టాల్ చేసినాక ఒకసారి క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయి. ఓకే, కొత్తగా ఓపెన్ చేస్తున్నా. విండోస్ ఆర్ రన్ ఓపెన్ అయింది. రన్లో సిఎండి అని ఇచ్చాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. సి యూజర్స్ డెల్. ఇప్పుడు ఇక్కడ ఇద్దాం పీవై. ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. ఇందాక ఫెయిల్డా ఏమొచ్చింది? ఇందాక ఫెయిల్ వచ్చింది. ఇప్పుడు చూడు, వర్షన్ ఇన్స్టాల్ అయింది చూడు, 3.14.4. ఆ వర్షన్ ఇందాక ఫెయిల్డ్ అని వచ్చింది, ఇప్పుడు చూడు ఎలా వచ్చిందో. అంటే ఇన్స్టాల్ అయిపోయినట్టే, వర్షన్తో సహా చూపిస్తుంది మనకి. ఓకేనా? యారో సింబల్స్ చూడు మారిపోయినాయి, పింక్ కలర్లో వచ్చిందా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? పైథాన్లో ఉన్నట్టే. ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేసేయచ్చు, ఈ కమాండ్ ప్రాంప్ట్లో ప్రోగ్రామ్ చేసేయచ్చు. చూడు ఎలా ఇస్తున్నాను. పైథాన్లో నేను యూస్ చేసేది ఇంటర్ప్రెటరేగా, లైన్ బై లైనేగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక లైన్ ఇస్తున్నాను, వద్దు, ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఎందుకు ఫంక్షన్ అంటారు ఏంటి అన్నీ పక్కన నీ మైండ్లో తీసే. నేను చెప్తుంది ప్రింట్ ఫంక్షన్ అని నీ మైండ్లోకి ఎక్కించుకో చాలు. ఇదిగో డబల్ కొటేషన్లో వెల్కమ్ అని ఎంటర్ కీ ప్రెస్ చేయి. ఈ స్టేట్మెంట్ని ఎవరికి ఇచ్చాను ఇప్పుడు నేను? ఎంటర్ కీ ప్రెస్ చేస్తే పైథాన్ ఇంటర్ప్రెటర్కి ఇచ్చా. పైథాన్ ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూట్ చేసేసింది. నువ్వు రాసిన కోడ్ని ముందు మెషిన్ కోడ్ కింద ఎర్రర్ ఉందా లేదా చెక్ చేసింది. నువ్వు రాసిన లైన్లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేసి ఉంటుంది. ఎర్రర్ ఏమీ లేకపోతే మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసింది. ఆ మెషిన్ కోడ్ని కూడా రన్ చేసేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? అబ్బో, నేను స్పెల్లింగ్ తప్పించాను అయినా ప్రింట్ అయిపోయింది. చూసావా? ప్రింట్ ఫంక్షన్ డబుల్ కొటేషన్లో ఇచ్చింది, యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసేస్తుంది. అబ్బా, అది స్పెల్లింగ్ ఏమీ చెక్ చేయదు. మేము మొన్న బ్యానర్లు ప్రింట్ చేయించాం అన్ని స్ట్రీట్స్లో, ఒక 50 బ్యానర్లు ఎన్నో ప్రింట్ తీయించాం. మధు సారు మధు టెక్ స్కిల్స్లో TECK అని ఇచ్చారు. టెక్ అంటే TECH, అదేం చెక్ చేయలేదు, మొత్తం ప్రింట్లు తీసేశాడు. TECK అని ప్రింట్ అయింది కొన్ని చోట్ల. ఒక 3 ప్రింట్ అయినాక సార్ ఒకసారి ఎలా ప్రింట్ వచ్చిందో నాకు చూపించు అంటే TECK అని కనిపించింది సార్కి. అమ్మ బాబోయ్ TECK అని వచ్చింది, మార్చరా బాబు అంటే అప్పుడు మార్చాడు. మనం ఏమీ చెప్పకపోతే ఆ ప్రింటర్ ఏం చేశాడు? ప్రింట్ చేసేవాడు, ప్రింట్ చేసేసాడు, ఏం స్పెల్లింగ్లు చెక్ చేయలేదు. ఆయన పని ఏంటి? ప్రింట్ తీయడం వరకే. ఓకేనా? ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ పని ఏంటి? ప్రింట్ చేయడం వరకే. దాని లోపల స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా తప్పుగా ఉందా ఏం చెక్ చేయదు. చూడు, నేను WELCOMకి WLOCME అని ఇచ్చాను, తీసేసుకుంది, ప్రింట్ చేసేసి. నెక్స్ట్ ఏ అనే వేరియబుల్లో 10 అని ఇచ్చా, ఎంటర్కి అయిపోయింది. మనకేం కనిపించదు దీనికి అవుట్పుట్. ర్యామ్ ఉందా? కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది కదా, అక్కడ ఏ అనే వేరియబుల్కి మెమరీ ఎలికేట్ అయ్యి ఉంటుంది, దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా?
ఇలా ర్యామ్ ఉంటుంది. ర్యామ్లో నువ్వు ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఈ 10 అనే వాల్యూని ముందు ర్యామ్లో తీసుకెళ్ళి స్టోర్ చేస్తుందంట. ఇగో ఇక్కడ స్టోర్ చేసింది. ర్యామ్లో ఇలా బ్లాక్స్ ఉంటాయి, మెమరీ అడ్రసెస్ ఇలా బ్లాక్స్ ఉంటాయి. ఇలా బ్లాక్స్ కింద ఉంటుంది ర్యామ్ అనమాట. ఎక్కడ ఎంటీగా ఉంటే అక్కడ మెమరీ ఎలకేట్ చేసి దాంట్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసేస్తుంది. ఆ స్టోర్ చేసిన వాల్యూకి ఏం పేరు పెట్టా నేను? ఏ అని పేరు పెట్టా. ఇప్పుడు చెప్పు, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చానంటే ఏం జరుగుతుంది? ఆ 10 అనే వాల్యూ ర్యామ్లో వెళ్ళి స్టోర్ అవుతుంది, కంప్యూటర్ ర్యామ్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకేనా? స్టోర్ అయ్యింది. ఆ స్టోర్ అయిన ప్లేస్కి ఒక పేరు పెట్టుకున్నాం ఏ. విజయవాడలో నేను ఒక 200 గజాల స్థలం కొనుక్కున్నాను. స్థలం కొనుక్కున్న వెంటనే ఏం చేస్తానబ్బా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోనా? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని. నువ్వే ఒక బుక్ కొనుక్కున్నావు, స్కూల్లో ఎవడు కొట్టేయకుండా ఉండాలంటే ఏం చేస్తావు చెప్పు? ఆ బుక్ పైన స్టిక్కర్ రాసి పేరు రాసుకుంటావా? అలాగే 10 అనే వాల్యూనే ర్యామ్లో స్టోర్ చేశా కదా, దానికి ఒక పేరు పెట్టాను. ఏంటిది? ఏ. ఏ ఈక్వల్ టు 10 అంటే అలా జరిగిద్ది. సో ర్యామ్లో ఇలా జరిగిన దాన్ని నేను ఇక్కడ మీకు ఏమైనా చూపించగలుగుతానా? ప్రింట్ అనగానే చూపించగలిగాను, ఇదిగో ప్రింట్ అయి చూపించింది, కానీ ఇది నేను చూపించలేను. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే నీ మైండ్లో నువ్వు ఎలా ఊహించుకోవాలి? ఏ అనే వేరియబుల్కి ర్యామ్లో మెమరీ అలొకేట్ అయింది, దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ అయిందని ఊహించుకో ఇప్పుడు. ఓకే మేడం, అది ఓపెన్ చేసి చూపించండి మేడం అని మాత్రం అడక్కు. ఓకేనా? ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి ర్యామ్ ఓపెన్ చేసి నేను నీకు చూపించలేదు. నవదీప్ ఫీల్ అవ్వకు, ఊరికే ఆ మాత్రమైనా నవ్వుతూ మాట్లాడకపోతే క్లాస్ వెళ్ళలేం మనం, పిచ్చెక్కిపోద్ది. బి అనే వేరియబుల్లో 20 ఎంటర్ కీ ప్రెస్ చేశా. ఇప్పుడు ఆ లైన్లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఎర్రర్ ఏమీ లేకపోతే మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఆ మెషిన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి? 20ని తీసుకెళ్ళి ర్యామ్లో స్టోర్ చేసింది. ఆ స్టోర్ చేసిన 20కి ఒక పేరు పెట్టుకుంది. ఏంటిది అది? బి. బి. అదిగో ఛత్రపతి. ఇదిగో బి అనే వేరియబుల్కి ర్యామ్లో ఎక్కడ ఎంటీ ఉంటే అక్కడ మెమరీ అలొకేట్ చేసేస్తుంది. ఓకే, దాంట్లో 20 అనే వాల్యూని స్టోర్ చేశా. దానికి నేను పెట్టిన పేరు బి. అయిపోయింది. అలా అంతా నువ్వు ఎంటర్ కీ ప్రెస్ చేసే లోపల అంత జరుగుంటుంది ఇంటర్నల్గా ప్రాసెస్ అనమాట. ఎర్రర్ ఉందా లేదా చెక్ చేసేసింది, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేసింది, ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసేసింది. ఓకే, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది. చూసావా? నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. ఏం చేస్తుంది పైథాన్ ఇంటర్ప్రిటర్? ఎర్రర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఎర్రర్ ఏమీ లేకపోతే మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అయినాక ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుందంట. ఎగ్జిక్యూట్ అంటే ఏం చేస్తుందో చూద్దాం. ఏని బీని యాడ్ చేస్తుందమ్మా. 10ని 20ని యాడ్ చేస్తా, 30. ఆ 30ని దేంట్లో స్టోర్ చేయమంటాను? ఇప్పుడు దా ర్యామ్ దగ్గరికి రా. ఇక్కడ సి, ఇక్కడ 30 స్టోర్ అవుతుంది, కొంత మెమరీ అలొకేట్ అవుతుందంట. దాంట్లో 30 అనే వాల్యూ స్టోర్ అవుతుందంట. దానికి నేను పెట్టిన పేరేంటి? సి. ఇది ఏ లెంత్ ఉంది? డైరెక్ట్గా ఏ ప్లస్ బి స్టోర్ అవ్వదు. ఏని బీని యాడ్ చేసినాక వచ్చిన ఆన్సర్ వెళ్ళి సిలో స్టోర్ అవుతుంది అంటానే. అదిగో సికి అలా సపరేట్గా మెమరీ అలొకేట్ అయ్యి దాంట్లో వెళ్ళి 30 స్టోర్ అవుతుంది. ఓకేనమ్మా? వైష్ణవి అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. తేజిత్ ఎస్ మ్యామ్. ఏం అంత టైం? ల్యాప్టాప్లో వింటున్నావా, ఫోన్లో వింటున్నావా? ల్యాప్టాప్ మ్యామ్. ఓకే, నీ పక్కన ఎవరైనా ఉన్నారా లేరా? నో మ్యామ్. గేమ్స్ ఏం ఆడట్లేదుగా, వింటున్నావుగా క్లాసు? వింటున్నా మ్యామ్. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఏ అన్నానమ్మా. ప్రింట్ ఫంక్షన్ని పిలిచి ఏని ప్రింట్ చేయ అన్నాను. ఏం చేస్తుంది ప్రింట్ ఫంక్షను? పరిగెట్టుకుంటా ర్యామ్ దగ్గరికి వెళ్తుంది. ర్యామ్లో ఏ అనే వేరియబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఉందా?
ఉంటే ఏలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఎంటర్కి ప్రెస్ చేయనా? ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ర్యామ్లోంచి వచ్చింది. మనకి ర్యామ్లోంచి వచ్చి మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఎస్, ర్యామ్లోనే ఉంటుంది. చెప్తాను, ఇంకా టైం ఉంది. నీకు అర్థమవుద్దేమో కానీ ఇలా కొంచెం టైం పట్టిద్దిగా. ప్రింట్ బి ఎక్కడికి వెళ్ళింది? ప్రింట్ ఫంక్షన్ ర్యామ్లో బి అనే వేరియబుల్ ఉందా? ఉంటే దాంట్లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి మనకు ప్రింట్ చేసి చూపించింది. వీటన్నిటికంటే ముందు ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి? నువ్వు ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఏం జరిగింది? నువ్వు రాసిన లైన్లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఎర్రర్ ఏమీ లేకపోతే మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ప్రింట్ సి. ఇప్పుడు చెప్పు, ఏ ప్లస్ బి ప్రింట్ అవుతుందా? సిఏకి మెమరీ అలొకేట్ అయింది, దాంట్లో 30 ఉంది కదా, అది ప్రింట్ అవుతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావా ఇక్కడ? ఓకే, దీన్ని ఏమంటారు? కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేశాను నేను ఇప్పుడు ప్రోగ్రామ్ని. కమాండ్ ప్రాంప్ట్లో ఇందాక నువ్వు సి యూజర్స్ డెల్ దగ్గర ఉన్నావు. ఇక్కడ నుంచి పైథాన్లోకి షిఫ్ట్ అవ్వాలి. మనం పైథాన్లోకి షిఫ్ట్ అవ్వడానికి పీవై అని టైప్ చేయాలి. పీవై అని టైప్ చేస్తే ఇలాగా పింక్ కలర్లో గ్రేటర్ దాన్ సింబల్స్ 3 వచ్చినాయి చూసావా? అలా రావాలి. అలా వస్తేనే నువ్వు పైథాన్లోకి ఇప్పుడు జంప్ అయినట్టు. ఇదే ఎడిటర్. ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే ఇప్పుడు నేను నీకు ప్రోగ్రామ్ రాసి చూపించా. ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రోగ్రామ్స్ రాయొచ్చు. జావా, సి ప్లస్ ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. పైథాన్లో రాయాలి అంటే పీవై అని ఇవ్వాలి మనం. అప్పుడే పైథాన్ ఎడిటర్లోకి నువ్వు జంప్ అవుతున్నట్టు. ఓకేనా? నేను నీ కోసం పర్టికులర్గా కంపేర్ చేస్తూ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. సి ఆల్రెడీ వచ్చు కాబట్టి. ఓకే, ఎగ్జిట్ అయిపోదామా? EXIT పైథాన్ ఎడిటర్లోంచి మళ్ళీ నార్మల్గా బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ చేయలేము. ఇక్కడ A=10 అని ఇస్తే తిట్టిందా? A ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. D+E ఉందా? ఉంటేనే అవుతుంది. DE ఉందా? DE లేదు అని తిట్టిద్ది. Dలో ఈలో పైన ఎక్కడో నువ్వు వాల్యూస్ ఇచ్చి ఉండాలి. Aలో 10 ఇచ్చాను, Bలో 20 ఇచ్చాను కదా, అలా Dలోను ఈలోను వాల్యూస్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే, భలే ఎవరో చెప్తున్నాను హూ అని. ఎవరు అది హూ అనేది మధ్య మధ్యలో? ఎవరు ఆపేశారబ్బా, మ్యూట్ చేశారు, నేను కనిపెట్టేస్తానని. అయితే ఇద్దరు, రచన అయినా అయి ఉండాలి, లేకపోతే వైష్ణవి అయినా అయి ఉండాలి. వైష్ణవియే, నేను కనిపెట్టేశా. ఓకే, ఇక్కడ లైన్ బై లైన్ ఇచ్చాను కదా నేను. అలా కాకుండా ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి టైప్ చేసేసి ఒకేసారి రన్ చేయలేమా? ఒకేసారి రన్ చేయడం అనేది పైథాన్లో కుదరదు. ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఇంటర్ప్రెటర్. అది లైన్ బై లైనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఒకేసారి రాసి దానికి ఇవ్వచ్చు. ఒక 10 లైన్లు కోడింగ్ ఉందా, మొత్తం ఒకేసారి రాసి దానికి ఇవ్వచ్చు. అది తీసుకొని ఒక్కొక్క లైన్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా ఒకేసారి రాసి ఇవ్వచ్చా? ఇవ్వచ్చంట. దాన్ని ఏమంటారు తెలుసా? పైథాన్లో స్క్రిప్ట్ మోడ్ అంటారు. సినిమాల్లో ఎక్కడ వినలేదా ఈ స్క్రిప్ట్? నాకు మొన్న సినిమా ఎక్కువగా మనం షోస్లో వింటూ ఉంటాం. చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ నాకు డైరెక్టర్ ముందే చెప్పాడు అని అంటారు. స్క్రిప్ట్ అంటే ఏంటి? వాడు కథ మొత్తం బుక్లో రాసుకొని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక రోజు కూర్చొని. ఓకేనా? వాళ్ళ దగ్గర టైం తీసుకుంటారు, దాన్ని ఏమంటారు? అపాయింట్మెంట్ తీసుకుంటాడు. సార్ మీకు ఇవాళ ఖాళీ ఉందా, నేను ఒక స్టోరీ రాశాను, మీకు చెప్తాను, నచ్చితే సినిమా తీద్దాం అంటారు. ఏంటిది? అది స్క్రిప్ట్ అంటాం. అక్కడ స్టోరీ మొత్తం ఒకేసారి ఒక 10 పేజీలో 20 పేజీలు రాసి అదంతా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్క్రిప్ట్ అంటే ఆ స్క్రిప్ట్లో ఏముంటుంది? స్టోరీ ఉంటుంది.
అవునా? ఇక్కడ కూడా స్క్రిప్ట్ అంటే ఒక లైన్ కాదు, కొన్ని కలెక్షన్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఆ కలెక్షన్ ఆఫ్ లైన్స్ అన్నీ ఒకేసారి రాసి ఎవరికి ఇస్తావు నువ్వు? పైథాన్ ఇంటర్ప్రెటర్కి ఇస్తావు. మరి స్క్రిప్ట్ మోడ్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. నేను పంపించే నోట్స్లో అన్నీ ఉంటాయి మీకు స్టెప్ బై స్టెప్. పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏం క్లిక్ చేయాలి అన్నీ ఉన్నాయి ఇక్కడ. పాత నోట్స్ నాది ఉంది ఇక్కడ చూడు, యాడ్ చూసావుగా, ఇదిగోసారి ఇక్కడ క్లిక్ చేయలే, ఇన్స్టాల్ అవుతుంది, అయిపోయింది, వచ్చేసింది. కమాండ్ ప్రాంప్ట్ అన్నీ క్లియర్గా ఉంది, ట్రై చేయండి మీరు. పైథాన్లో ప్రోగ్రామ్స్ రాయడానికి వీ హ్యావ్ 2 ways. ఒకటి ఫస్ట్ వన్ ఇంటరాక్టివ్ మోడ్, రెండోది స్క్రిప్ట్ మోడ్ అంట. ఇప్పుడు నేను మీకు కమాండ్ ప్రాంప్ట్లో ఒక్కొక్క లైన్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేశానే, దాన్ని ఇంటరాక్టివ్ మోడ్ అంటారంట. ఇంటరాక్ట్ అవుతున్నట్టు. అబ్బా, ఇంగ్లీష్లో ఎప్పుడైనా చూసావా లెసన్స్ ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటాయి కొన్ని లెసన్స్. రచన ఇలా మాట్లాడింది, తర్వాత నెక్స్ట్ లైన్లో మేడం దానికి ఇలా ఆన్సర్ ఇచ్చారు, మళ్ళీ రచన వచ్చింది, మళ్ళీ ఇలా మాట్లాడింది, అలా లైన్ బై లైన్ పేర్లతో సహా ఉండి పక్కన సెంటెన్స్ ఉంటుంది, అలా ఏం మాట్లాడారో దాన్ని ఇంటరాక్టివ్ మోడ్ అంటారు. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నట్టు లెసన్ ఉంటుంది, అది ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేయండి మీరు. ఇంటరాక్టివ్ మోడ్ అంట. ఇప్పుడు ఇందాక మనం చేసింది అదే, ఒక లైన్ రాసి ఎంటర్కి ప్రెస్ చేశా. ఏంటి చేశా నేను? పైథాన్ ఇంటర్ప్రెటర్తో మాట్లాడుతున్నాను, పైథాన్ ఇంటర్ప్రెటర్ వచ్చింది, ఎగ్జిక్యూట్ చేసింది, అవుట్పుట్ చూపించింది. మళ్ళీ ఇంకో లైన్ టైప్ చేశాను, మళ్ళీ పైథాన్ ఇంటర్ప్రెటర్తో మాట్లాడాను, మళ్ళీ అది ఆన్సర్ ఇచ్చింది. అలా మేమిద్దరం ఇంటరాక్ట్ అయ్యాం ఇంతసేపు, నేను ఇంటర్ప్రెటరు ఇంటరాక్ట్ అయ్యాం. ఇప్పుడు అలా కాదు, సెకండ్ వన్ ఏంటంట, స్క్రిప్ట్ మోడ్. ఒకేసారి ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి రాసేద్దాం. దానికి నా సిస్టంలో ఐడిఎల్ఈ ఎక్కడుందో వెతకాలి. ఐడిఎల్ఈ ఐడిఎల్ఈలో కూడా సార్ ఇంటరాక్టివ్ మోడ్ చెప్పినట్టున్నారు, చూపిస్తా చూడండి. ఇలా కాదు, విండోస్ బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఐ వచ్చేస్తుంది, డి వచ్చిందా, ఐడి అని టైప్ చేయగానే వచ్చేసింది ఫస్ట్దే. దీన్ని క్లిక్ చేయి. ఇక్కడ కూడా ఇది కూడా ఇంకొక ఎడిటర్, ఐడిఎల్ఈ షెల్ అంటది. ఇందాక కమాండ్ ప్రాంప్ట్లో చూసాం కదా, కమాండ్ ప్రాంప్ట్లో చేసింది పైథాన్ ఓడిది కాదు ఎడిటర్, అది కామన్ ఎడిటర్. ఇక్కడికి వచ్చి ఎవరైనా ప్రోగ్రామ్స్ చేయొచ్చని ఇందాక చెప్పా కదా, అది కామన్ అనమాట, తీసే. ఈ ఐడిఎల్ఈ అనేది రియల్ ఎడిటర్ అనమాట, పైథాన్ ఓడి ఇచ్చిన ఎడిటర్. ఇందాక పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది ఈ ఐడిఎల్ఈ. దీంట్లో కూడా 2 ways ఉన్నాయంట. ఏంటిది అది? ఇంటరాక్టివ్ మోడ్, స్క్రిప్ట్ మోడ్. అలా చూడు, 3 గ్రేటర్ దాన్ సింబల్స్ వచ్చినాయంటే ఇంటరాక్టివ్ మోడ్లో రాయొచ్చమ్మా. A = 10, సారీ, B = 20, C = A+B. ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రింట్ ఏ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అదిగో 10 వచ్చిందా. ప్రింట్ ఇలా కాదు, డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు తెలుసా. ప్రింట్ అని కూడా చెప్పక్కర్లా పైథాన్లో, చూడు సింపుల్గా బి అని ఇచ్చినా కూడా ప్రింట్ అయిపోతుంది మనకి. స్క్రిప్ట్ మోడ్లో కుదరదులే. ఇంటరాక్టివ్ మోడ్లో ఇలా డైరెక్ట్గా బి అని ఇస్తే బీలో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయింది, సి అని ఇస్తే సిలో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. డి అని ఇద్దామా, ఇందాక మా అమ్మాయి అడిగింది. నేమ్ డి ఈజ్ నాట్ డిఫైన్డ్ హియర్, డి అనే వేరియబులే ఇక్కడ ఎక్కడా లేదు అని అంటుంది. మరి ఎలా వస్తుంది నీకు? ఉన్నదే ఇవ్వాలి. ఏబి ఆల్రెడీ ఉందిగా, మెమరీ ఎలకేట్ అయింది, దాంట్లో 10 స్టోర్ చేశాక. ఇప్పుడు అర్థమైందా? లేనిది ఇవ్వడం కుదరదు. ఇలా లైన్ బై లైన్ ఇవ్వడాన్ని ఇంటరాక్టివ్ మోడ్ అంటాడు ఇక్కడ. ఇంకొక వే ఏముందన్నాను, స్క్రిప్ట్ మోడ్ కదా. ఫైల్, న్యూ ఫైల్, ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దామా. చూడు, ఒక కొత్త ఫైల్లో ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఈ ఫైల్ అన్టైటిల్డ్, పేరు లేదంట. A = 10 ఒకేసారి రాసేస్తాను. B = 20, C = A+B, ప్రింట్ C.
ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి రాసి సేవ్ చెయ్యాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. సేవ్. ఎక్కడ సేవ్ చేద్దాం? డెస్క్టాప్ మీద సేవ్ చేయనా? డెస్క్టాప్ మీద ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టుకో. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ ఆటోమేటిక్గా .py తీసేసుకుంది. ఇక్కడ చూడు, ఇది పైథాన్ ఎడిటరేగా. పైథాన్ ప్రోగ్రామ్స్ తప్ప ఇక్కడ ఇంకేం రాయం కదా. ఓకే, సేవ్ చేసినాక రన్ చేయాలి. చూడు, రన్ మాడ్యూల్ అని ఉందా ఇక్కడ. వీడియో రికార్డ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. F5 రన్ చేశాను కదా. ఇదిగో అవుట్పుట్ వచ్చిందా 30 అని. నేను ఏం రాశానో చూడవా ఫైల్లో ప్రోగ్రాము? ఫస్ట్ .pyలో సీని ప్రింట్ చేశాను అంతే. ఓన్లీ 30 వచ్చిందా లేదా మనకి ఇక్కడ? ఇదేంటి ఐడిఎల్ఈ అనేది? పైథాన్ ఎడిటర్. ఇంటిగ్రేటెడ్. ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు, ఐడిఎల్ఈ. ఓకే, ఇది పైథాన్ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాశా. ఎవరైనా చెప్తారా స్క్రిప్ట్ మోడ్లో ఎలా రాయాలో? వైష్ణవి చెప్తావా? స్క్రిప్ట్ మోడ్లో రాయాలి అంటే ఏం చేయాలి? ఫైల్ మెనూలోకి ఎంటర్ అవ్వాలి. ఆన్ చేయి. ఫైల్ మెనూని క్లిక్ చేస్తున్నాను. రేపు చెప్తావా ఇలాగా క్లియర్గా? ఫైల్ మెనూలో ఏం క్లిక్ చేయాలి? Ctrl+N అంటే న్యూ ఫైల్. న్యూ ఫైల్లో ప్రోగ్రామ్ రాస్తాను. A = 10, B = 3, C = A × B, ప్రింట్ C. 30. ఎట్లయినా ఆన్సర్ 30 ఏనా మంది? Yes, ma'am. సరే, అవును, ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి రాశాను. దీన్ని సేవ్ చేయాలా లేదా? ముందు సేవ్ ఎలా చేస్తామమ్మా? షార్ట్కట్కి Ctrl+S. Ctrl+S. ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకో. సి డ్రైవ్లో సేవ్ చేస్తా. ఈసారి 2.py అసలు ఇవ్వక్కర్లా, పైథాన్ ఫైల్సేగా. కింద చూడు, సేవ్ యాజ్ పైథాన్ ఫైల్స్ అని ఉంది కదా, .py అని తీసేసుకుంటుంది. ఆల్రెడీ ఉందా? ఈ లొకేషన్లో సేవ్ చేయడం కుదరదు, పర్మిషన్ ఇమ్మంటుంది. సి డ్రైవ్ కదా, అది వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇక్కడ. డాక్యుమెంట్స్ రీప్లేస్ చేయమంటుంది, ఆల్రెడీ ఉందంట. ఓకే, ప్రోగ్రామ్ సేవ్ చేసా. రన్ చేయాలంటే షార్ట్కట్ కీయా, లేకపోతే ఇలా వెళ్దామా? రన్లోకి వెళ్ళి ఇదిగో రన్ మాడ్యూల్, లేదా F5 అనే ఫంక్షన్కి F5 ప్రెస్ చేయకండి. పైన ఫంక్షన్ కీస్ ఉన్నాయి కీబోర్డ్లో, F1, F2, F3. అక్కడ F5 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయి. ఇదిగో రన్ అయిపోయింది. ఇక్కడ అవుట్పుట్ కనిపించేసింది చూడు, 30 కింద ఉంది చూడండి. ఓకేనా బంగారాలు? స్క్రిప్ట్ మోడ్ ఏంటి? ఫోన్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేయండి మీ ఫోన్లో. ఇది కొంచెం వినండి, ఎందుకంటే చాలామందికి ల్యాప్టాప్స్ లేవు కదా. గూగుల్ ఓపెన్ చేయి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ పైథాన్ ఆన్లైన్ కంపైలర్ ఇది టైప్ చేయండి, రాసుకోండి ఫోన్లో. నాకు తెలిసి మీరు అందరూ ఫోన్లోనే చేస్తారు. పైథాన్ ఆన్లైన్ కంపైలర్. గూగుల్లోకి ఎంటర్ అయ్యి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయి.
ప్రెస్ చేయనా పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని. ఫస్ట్ది ఏది కనిపిస్తే అది క్లిక్ చేసేయండి అబ్బా. ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని వచ్చిందా, అది క్లిక్ చేసి ఎస్ మ్యామ్. ఫస్ట్ అదే వస్తుంది. డ్యాన్స్ వేస్తుంది ఏంటి కర్లీ బ్రాకెట్స్. ఓకే ఇదిగో ఓపెన్ అయిపోయింది. మెయిన్ డాట్ పీవై అని ఉంది, తీసే వాడు ఇచ్చినవన్నీ ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేసి నీకు ఏది కావాలంటే అది రాసుకో బంగారం. ప్రింట్ హలో హలో ప్రణూత్న, ఇక్కడ చూడు రన్ అనే బటన్ ఉందా బ్లూ కలర్, రన్ చేయము. ఇదిగో ఇక్కడ అవుట్పుట్ ఉంది, ఇక్కడ అవుట్పుట్లో హలో ప్రణూత్న అని ప్రింట్ అయిపోయిందా. ఫోన్లో ఇలా ప్రాక్టీస్ చేసేయండి. ఏ అనే వేరియబుల్లో 10, బి అనే వేరియబుల్లో 20, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఏ. ఇలా ఇవ్వకూడదా మేడం, ప్రింట్ ఏ కామా బి కామా సి అన్నిటిని ఒకేసారి ప్రింట్ చేసేయచ్చు. పైథాన్ వల్ల అదే యూజ్ మనకి. 10, 20, 30 అన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ, సిలో ఉన్న వాల్యూ. ఇందాక విడివిడిగా చూపించాను కదా, ఇలాగ కూడా ఇచ్చేయచ్చు, ఇలాగ కూడా ఇవ్వచ్చు. సి అనే వేరియబుల్లో డి అనే వేరియబుల్లో 100 అని ఇచ్చా. 100 ఫస్ట్ దేంట్లో స్టోర్ అవుతుంది, 100 వెళ్ళి డీలో స్టోర్ అవుతుంది, తర్వాత దేంట్లో స్టోర్ అవుతుంది, సిలో. అంటే ఇప్పుడు సిలో డీలో రెండిట్లో 100గా ఉంది. ప్రింట్ సి కామా డి, రన్ చేయి. 100. ఎన్ని వేస్ ఉన్నాయో చూడు ప్రింట్ చేయడానికి. ఇలా విడివిడిగా ఇస్తానంటే విడివిడిగా ఇవ్వు, ఒకేసారి ఇలా అసైన్ చేస్తానన్నా సేమ్ వాల్యూ అసైన్ చేయొచ్చు. ఇలా కూడా ఇవ్వచ్చమ్మా. ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 1, 2, 3 ఇలా కూడా ఇవ్వచ్చు ఒకేసారి. తీసుకుంటుందా ఎర్రర్ చూడు, అది వచ్చింది చూడు. ఏలోకి 1 స్టోర్ అయింది, బిలోకి 2 స్టోర్ అయింది, సిలోకి 3 స్టోర్ అయింది. ఏబీసీని ప్రింట్ చేస్తే వచ్చింది చూడు కరెక్ట్గానే 1, 2, 3. ఇలా సిలో జావాలో పైథాన్లో ఎక్కడ కుదరవు, సారీ సిలో జావాలో C++లో ఏ లాంగ్వేజ్లోనూ కుదరదు. ఇక్కడ అందుకే ఇక చెప్పాను, నేను ఏం చెప్పాను మీకు, మిక్సీ పెట్టుకున్నాడు అన్న నాడి దగ్గర అన్ని లాంగ్వేజెస్లో డిసడ్వాంటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ గర్రమని తిప్పితే పైథాన్ వచ్చింది. కొత్త కొత్త ఫీచర్స్ అనమాట, అక్కడ లేని ఫీచర్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. మీరు వేరే లాంగ్వేజ్ గురించి ఆలోచించద్దులే. ఇక్కడ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఒక 2, 3 ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మనోజ్ ఉన్నాడు, రచన ఉంది, నీ పేరేంటి, దిలీప్ ఉన్నాడు. వీళ్ళ 3 కోసం కంపేర్ చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు ఎక్కువ ఆలోచించద్దు. ఈ ప్రోగ్రామ్ని నా నోట్స్లో పెట్టనా, ప్రాక్టీస్ చేస్తారా? ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఇంట్లో నోట్స్ ఓపెన్ చేయలేదు అసలు ఇవాళ. ఇవాళ అందరూ నాకు ఆన్లైన్లో కంపైల్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి, ఎంతమంది ప్రాక్టీస్ చేశారో నాకు తెలుస్తుంది. ల్యాప్టాప్ అక్కర్లా, ఆన్లైన్ కంపైలర్ ఇప్పుడు నేను చూపించాను కదా, అది యూస్ చేయండి చాలు. ఓకే మ్యామ్. ఏడవ మాకండి ఇంటికి వెళ్ళి నాకు ఇవాళ ల్యాప్టాప్ కొంటావా కొనవా, మా మేడం ప్రోగ్రామ్ చెప్పేశారని వాళ్ళని విసిగించకంట, డైరెక్ట్గా ఫోన్లో చేసేయండి ప్రాక్టీస్. ఛాన్స్ ఉంది, కొనిస్తారంటే కొనిపించుకోండి, ఇబ్బంది పెట్టద్దు. ఏది మన ఆన్లైన్ కంపైలర్, ఎక్కడికి వద్దాం, గూగుల్లోకి వెళ్ళిపోతున్నాం.
డిలీట్ చేసేయి, మళ్ళీ అక్కడే రాసేయడం, ఇంకేం లేదు. కొత్త కొత్త ఓపెన్ చేయడం ఏమి ఉండదు. అది డిలీట్ చేసి కొత్తది రాసుకోవడం. సేవ్ చేసుకోవడం ఏం కుదరదు ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసి ఉంచేసుకోవడమే, అసలు సేవ్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. షేర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, షేర్ చేసుకోవచ్చు. నువ్వు రాసింది ఎన్నని షేర్ చేసింది సేవ్ చేసుకుంటావబ్బా. ఓకేనా, అవసరం లేదులే. కానీ A = 10, B = 2, C = A + B, D = A - B, E = A × B, F = A / B, A B C D E F, G = A mod B. కొత్తగా ఉంటుంది. పర్సంటేజ్ అని చదవద్దే, ఆ సింబల్ని ఏమని చదవాలి? మాడ్ అని చదవాలి. రాసుకోండి. ఎస్, మాడ్యులస్ అంటే రిమైండర్లో ఉన్న వాల్యూ వస్తుంది ఎప్పుడైనా. మామూలుగా మీకు డివిజన్ చేయడం వచ్చు కదా, డివిజన్ చేసినాక కింద రిమైండర్లో ఉన్న వాల్యూ కావాలి అంటే మాడ్యులస్ సింబల్ యూస్ చేయాలి. కోషియంట్లో ఉన్న వాల్యూ కావాలి అనుకుంటే ఇది డివిజన్ సింబల్ అమ్మ. స్కూల్లో యూస్ చేసే డివిజన్ సింబల్ వేరు, ఇది వేరు. స్లాష్ ముందుకు బెండ్ అయి ఉందా? పైన హెడ్ చూడు, ఇది స్లాష్, ఇదిగో ఇలా ఉంది స్లాష్. బ్లింక్ అవుతుందా? స్లాష్ అయినా ఈ స్లాష్ పైన ఉన్న హెడ్ ముందుకు బెండ్ అయి ఉందా, వెనక్కి బెండ్ అయి ఉందా? బుద్దుతా. ఇలా ఉన్న స్లాష్ ముందుకు బెండ్ అయి ఉందా, వెనక్కి బెండ్ అయి ఉందా? అలా వచ్చావా? మీ ఊర్లో అలా అంటారా? బంగారు, నేను చెప్పింది కరెక్టేనా? స్లాష్ ఇలా ముందుకి బెండ్ అయి ఉందా, వెనక్కి బెండ్ అయి ఉందా? హెడ్ తీసుకో. పైన హెడ్ చూడవా? ఆ లైన్ ఉందా? ఆ లైన్, ఇది ఇలా లైన్ ఉందనుకో, ఆ లైన్ పైన ఉన్న హెడ్ చూడు, అంటే పైన టిప్పు చూడు. ఈ టిప్పు ముందుకి ఉందా, వెనక్కి ఉందా? ఇలా ఫార్వర్డ్కి ఉందా, బ్యాక్వర్డ్కి ఉందా? అది పైన ఉన్న టిప్పు చూడండి. ఎందుకంటే బ్యాక్ స్లాష్ ఎన్ని వస్తుంది, డివిజన్ సింబల్ వస్తుంది, రెండు ఉన్నాయి మనకి. ఆ రెండు ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి యూస్ చేస్తాం. ఇది ఒకటి ఉంది, ఎంటర్ కీ పైన ఉంటుంది. ఇంకొకటి ఉంది బ్యాక్ స్లాష్ అంటే ఇలా ఉంటుంది. పైన టిప్పుని చూడు, అది వెనక్కి బెండ్ అయి ఉందా? ఇప్పుడు పైన టిప్పు వెనక్కి ఉందా, ముందుకుందా? ఒరే ప్రెన్ను, నువ్వు నించున్నావురా, దాని ఇలా వెనక్కన్నావా, ముందుకన్నావా? అవును, నువ్వు ముందుకే ఫిక్స్ అయిపోవా, నా వల్ల కాదు. కానీ ఇప్పుడు ఇలా ఉంటే ఈ పైన టిప్ ఉందే, అది ఫ్రంట్కి ఉందా, బ్యాక్ ఉందా? పైన టిప్ ఫ్రంట్కి ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అంటారు. పైన ఉన్న టిప్ వెనక్కి బెండ్ అయి ఉంటే బ్యాక్వర్డ్ స్లాష్ అంటారు. ఓకేనా? పైన ఉన్న తలకై ఆ టిప్పుని చూడు. నువ్వు చంపకు నన్ను. మధు సార్ వెంట ఊరేసుకొని చచ్చిపోతారు. ఇదిగో, ఇదేంటిది? ఫార్వర్డ్ స్లాష్, డివిజన్ సింబల్ అంటాను. ఇంకొకటి ఇలాగా పెట్టి హ్యాష్ సింబల్. నువ్వు ఏం రాసినా పైథాన్ ఇంటర్ప్రెటర్కి కనిపించదు. చూసావా, కలర్ కూడా లైట్గా డిమ్గా ఉంది, దాక్కుంది. అది మనకి మాత్రమే, మనం రాసిన వాళ్ళకి, నీకు నాకే కనిపిస్తుంది తప్ప పైథాన్ ఇంటర్ప్రెటర్కి కనిపించదు. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ కనిపించకూడదంటే ఏం చేయాలి చెప్పు? దాని ముందు ఆ సింబల్ ఇవ్వబ్బా. ఇప్పుడు ఆ లైన్ కనిపించదు, హైడ్ అయిపోయింది, దాక్కుంది. దాన్ని ఏమంటారో తెలుసా? కామెంట్స్ అంటారు. కామెంట్స్, COMMENTS. రాసుకోండమ్మా, దీన్ని ఏమంటారు? కామెంట్స్ అంటారు.
ఏదో కొంచెం తెలుసు, నా బుర్ర తినే ప్లీజ్. కామెంట్స్ అంటారు. ఇలా హ్యాష్ సింబల్ ఇస్తే దాన్ని కామెంట్స్ అంటాం. కామెంట్స్లో రాసింది కంపైలర్కి కనిపించదు. ఓకేనా? కామెంట్స్లో రాసింది ఇంటర్ప్రెటర్కి, కంపైలర్ కాదు, ఇంటర్ప్రెటర్కి కనిపించదు. ఓకే ఓకే, కొంచెం ఇంగ్లీష్లో రాయనా. అన్ఎగ్జిక్యూటబుల్, ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అన్ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ స్టేట్మెంట్స్ని కామెంట్స్లో ప్లేస్ చేయి అంట. అన్ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ కామెంట్స్. చూసావా, మొత్తం ఉంది కామెంట్స్లో అన్ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఎప్పుడు ఈ లైన్ కనిపిస్తుందా దానికి? ఈ లైన్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ ఏం రాస్తానంటే మీకు అర్థం అవ్వడానికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అలాంటివి ఇక్కడ రాస్తా. ఎందుకంటే పైథాన్ ఇంటర్ప్రెటర్కి కనిపించకూడదు, మనకి కనిపించాలి. దీన్ని ఏమంటారన్నాను? ఫార్వర్డ్ స్లాష్. ఇక్కడ ఎందుకు యూస్ చేస్తాం దాన్ని? డివిజన్కి. డివిజన్ చేసినప్పుడు ఏం వాల్యూ గెట్ చేయొచ్చంట? కోషియంట్లో ఉన్న వాల్యూని గెట్ చేయొచ్చు. తేజిత్, కోషియంట్ రిమైండర్ తెలుసా నీకు? ఎస్ మ్యామ్. ఇది పర్సంటేజ్ సింబల్ కదా, దీన్నే పైథాన్లో మాడ్యులస్ అని పిలవాలి మనం. ఈ మాడ్యులస్ కూడా నువ్వేం చేస్తావు? ఏని బీని డివిజనే చేస్తావు, ఏని బీని డివైడే చేస్తావు. కానీ ఏం వాల్యూ తెస్తుందంట ఇది? రిమైండర్లో ఉన్న వాల్యూని గెట్ చేస్తుంది మనకి. రిమైండర్లో ఉన్న వాల్యూ వస్తుంది. మీరు లేట్గా వస్తున్నారు, క్లాస్ లేట్గా అవుతుంది. 7-10 ఆన్లైన్లో ఉన్నోళ్ళే మెయిన్. ఒక్కొక్కటి ప్రింట్ చేద్దామా? ఒకేసారి ప్రింట్ చేసేనా? ప్రింట్ ఏ కామా బి కామా మీరు మా అమ్మాయిని చూసి ఏం అనుకోమాకండి, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొంచెం తెలుసు కదా అందుకని. ఏబిసిడిఈఎఫ్జి రన్ చేశా. ఏలో 10 ఇచ్చా, బిలో 2 ఇచ్చా, సిలో యాడ్ చేశానుగా 12, డిలో సబ్ట్రాక్ట్ చేశాను 8, మల్టిప్లై చేశా 20, ఇదిగో డివిజన్ చేశా పాయింట్స్తో సహా వచ్చింది. 10ని 2తో డివైడ్ చేస్తే కోషెంట్ వాల్యూ 5.0. రిమైండర్ ఎంత? ఇదిగో రిమైండర్ ఎంత? 0. లాస్ట్లో జీని ప్రింట్ చేస్తే 0 వచ్చింది. ఓకేనా? సో కోషెంట్లో ఉన్న వాల్యూ గెట్ చేయొచ్చు, పైథాన్లో రిమైండర్లో ఉన్న వాల్యూని గెట్ చేయొచ్చు. మేడం నాకు ఇలా పాయింట్స్ లేకుండా కోషెంట్లో ఉన్న వాల్యూ కావాలి. 5.0 వద్దు, ఓన్లీ 5 కావాలి. తీసుకురావచ్చు అలా కూడా. జీ అయిపోయిందా? ఇంకో వేరియబుల్ తీసుకుందామా? హెచ్ ఈక్వల్ టు ఏ, 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇవ్వాలి. దాన్ని ఏమంటారో తెలుసా పైథాన్లో? ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటారు. డివిజన్ ఆపరేటర్, మాడ్యులస్ అనేది ఒక ఆపరేటర్, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్, 2 ఫార్వర్డ్ స్లాష్లు ఇవ్వాలి. ఇక్కడ కోషెంట్లో ఉన్న వాల్యూవే వస్తుంది. కోషెంట్లో ఉన్న వాల్యూవే వస్తుంది కానీ వితౌట్ డెసిమల్ పాయింట్. రన్ చేస్తున్నా. లాస్ట్ది చూడు 5 వచ్చింది. 5.0 వచ్చిందా 5 వచ్చిందా? అర్థమైందమ్మా అందరికీ? ఈసారి వెరైటీగా 3 ఇద్దామా? ఇప్పుడు తెలుస్తుంది నీకు. 10ని 3తో డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్ వస్తుందా రాదా? ఇప్పుడు రన్ చేయి. రికరింగ్ పాయింట్స్. ఫస్ట్ది చూడమ్మా, ఏ వాల్యూ 10 వచ్చింది. సెకండ్ది తేజిత్ బి వాల్యూ. శ్రీరామ్ థర్డ్ది
సి వాల్యూ, వైష్ణవి డి వాల్యూ, మల్టిప్లై చేసా ఈ 30 మ్యామ్. డివైడ్ చేస్తే చూడు పాయింట్స్తో సహా వచ్చింది. ఇది ఇందాక కూడా వచ్చిందిగా, ఇందాక Yes, కరెక్ట్గా ma'am. డివైడ్ అయింది కాబట్టి 5.0 వచ్చింది, కానీ ఇప్పుడు రికరింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటిదమ్మా, రిమైండర్లో ఉన్న వాల్యూ అన్నాను కదా. రిమైండర్ ఎప్పటికీ 1 వస్తుందంట. మీరే డివైడ్ చేసి చూసుకోండి, రిమైండర్ 1 వస్తూనే ఉంటుంది. ఇది చూడు, కోషియంట్లో ఉన్న వాల్యూయే కానీ పాయింట్ తర్వాత ఉన్నది వచ్చిందా వైష్ణవి? మ్యామ్ హెచ్ ఫ్లోర్ డివిజన్ విత్ బి. వితౌట్ decimal వాల్యూ point. చూడు ఏమొచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. యాక్చువల్గా ma'am. డివైడ్ చేస్తే 3.33333 రావాలి, కానీ 3 వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఈ సింబల్ ఏం చేస్తుంది, కోషంట్లో ఉన్న వాల్యూని గెట్ చేస్తుంది కానీ వితౌట్ డెసిమల్ వాల్యూస్, పాయింట్ కాదు సారీ, వితౌట్ డెసిమల్ వాల్యూస్. డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ ఏమీ రాదు. ప్రాక్టీస్ చేసి పెడతారా నాకు? ఎస్ మ్యామ్. పెట్టాల్సిందే, పెట్టకపోతే మీ క్లాస్ సార్కి ఫార్వర్డ్ చేస్తారు రేపు. నాకు ఎక్కువగా తిట్టడం రాదు, సార్ అయితే బాగా తిడతారు. అన్నీ ఎన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను, ఏం ప్రోగ్రామ్స్ అవి, చిన్ని చిన్ని ప్రోగ్రామ్స్ అవి. ఎలా రన్ చేయాలి, పైథాన్ ఆన్లైన్ కంపైలరే తీసుకోండి. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయిపోయింది క్లాసు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఉండండి అమ్మా. శ్రీరామ్